విద్యాశాఖ పరిధిలో ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఆన్లైన్ మాడ్యూల్ ఎంఈఓ మరియు డిప్యూటీ డిఈఓ ఏ విధంగా చేయవలనో ఆన్లైన్ చేయ విధానమును మనం ఒకసారి తెలుసుకుందామండి. ఎంఈఓ లేదా డిప్యూటీ డిఈఓ మీకు కేటాయించినటువంటి యూడైస్ కోడ్ ఆధారంగా సిమ్స్ వెబ్సైట్లో cse.ap.gov.in అనేటటువంటి సిమ్స్ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుందండి. ఇప్పుడు ఇదే వెబ్సైట్లో నేను లాగిన్ అవుతున్నాను. ఈ వెబ్సైట్లో మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసి మీ యూడైస్ కోడ్ అని మీ అందరికీ తెలుసు. అలానే పాస్వర్డ్ మీరు టైప్ చేసి లాగిన్ అవుతారండి. లాగిన్ అయిన తదుపరి సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సర్వీసెస్ సెక్షన్లో వర్క్ అడ్జస్ట్మెంట్ అనే లింకు నొక్కవలసి ఉంటుందండి. వర్క్ అడ్జస్ట్మెంట్ లింకు నొక్కిన తర్వాత మీకు 3 స్క్రీన్లు కనపడతాయి. ఒకటి నంబర్ ఆఫ్ సర్ప్లస్ టీచర్స్, అలానే నంబర్ ఆఫ్ డెఫిషిట్ టీచర్స్. మూడో స్క్రీను నంబర్ ఆఫ్ టీచర్స్ అలాటెడ్. ఇవి కాకుండా మీకు ఈ స్క్రీన్స్ యొక్క పై భాగాన సర్ప్లస్ టీచర్స్ లిస్ట్, అలానే డెఫిషిట్ టీచర్స్ లిస్ట్ అని 2 డౌన్లోడబుల్ ఎక్సెల్ లిస్టులు కూడా మీకు అందజేయడం జరిగిందండి. ఈ 2 మీకు లిస్టు, ఆ టీచర్స్ యొక్క లిస్టు కోసము మీకు ఇవ్వబడింది. ఉదాహరణకి సర్ప్లస్ టీచర్స్ లిస్టు నేను క్లిక్ చేస్తున్నానండి. ఈ మండలానికి సంబంధించినటువంటి సర్ప్లస్ టీచర్స్ లిస్టు మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఈ లిస్టుని మీరు ప్రింట్ లేదా ఎక్సెల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ లిస్టు నందు ఏ టీచర్లు ఏ పాఠశాలల నుండి సర్ప్లస్ అయ్యారో ఆ వివరాలు ఈ ఎక్సెల్ లిస్టులో పొందుపరచడం జరిగింది. అదే మాదిరిగా మీ యొక్క అలాట్మెంటు పూర్తయిన తదుపరి ఏ పాఠశాలలకి అడ్జస్ట్ చేయబడారో కూడా ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ డీటెయిల్స్ స్క్రీన్లో మీకు వివరాలు వస్తాయండి. ఇది సర్ప్లస్ టీచర్స్ యొక్క లిస్టు. అలానే డెఫిషిట్ టీచర్స్ లిస్ట్ కూడా చూద్దామండి. డెఫిషిట్ టీచర్స్ లిస్ట్ కూడా ఇదే మాదిరిగా మీరు గో బటన్పై క్లిక్ చేస్తే ఏ పాఠశాలల్లో ఏ పోస్టులు ఎన్ని డెఫిషిట్ ఉన్నాయి, అలానే ఎన్ని అలాట్ చేశారు, ఇంకా ఎంత అలాట్ చేయవలసి ఉంటుంది అనే వివరాలతో కూడినటువంటి లిస్టు మీకు డిస్ప్లే అవుతుంది. ఈ లిస్టు కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా ఎక్సెల్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ 2 లిస్టులు మీ యొక్క మండల పరిధిలో పాఠశాలల యొక్క పరిస్థితి ఏమిటి, ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏమిటి, ఈ విధంగా ఏ టీచర్స్ సర్ప్లస్లో ఉన్నారు, ఏ పాఠశాలల్లో ఏ పోస్టులు డెఫిషిట్లో ఉన్నాయి అనేటటువంటి వివరాలు ఆ 2 లిస్టుల్లో మీరు పొందవచ్చండి. ఇప్పుడు మనము స్క్రీన్ మీదకి వస్తే నంబర్ ఆఫ్ సర్ప్లస్ టీచర్స్, ఈ మండలంలో 14 పాఠశాలల్లో మొత్తం 30 పోస్టులు సర్ప్లస్గా గుర్తించడం అయింది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. అది కూడా ఏ పోస్ట్ వైజ్ ఎన్ని అని కూడా ఇక్కడ మీకు వివరంగా తెలియపరచడం జరిగింది. మ్యాథమెటిక్స్ 1, PS 1, BS 2, ఇంగ్లీష్లో సర్ప్లస్ ఏమీ లేదు. అలానే సోషల్ స్టడీస్లో 2, ఫస్ట్ లాంగ్వేజ్లో 1, సెకండ్ లాంగ్వేజ్లో 1, ఈ విధంగా ఎగ్జిటిస్ 21, 30 మంది టీచర్స్ సర్ప్లస్ అని ఇక్కడ తెలియజేస్తున్నారండి. అదే మాదిరిగా నంబర్ ఆఫ్ డెఫిషిట్ టీచర్స్ కూడా 9 స్కూళ్ళల్లో డెఫిషిట్ ఉంది, మొత్తం 17 మంది ఉపాధ్యాయుల యొక్క డెఫిషిట్ ఉంది అని కూడా ఈ టేబుల్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఏ పోస్టులుకి డెఫిషిట్ ఉంది, ఎన్ని డెఫిషిట్ అనేటటువంటి కౌంట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయండి. ఇక 3వ స్క్రీను
నంబర్ ఆఫ్ టీచర్స్ అలాటెడ్. ప్రస్తుతానికి మీకు అన్ని సున్నాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మండలానికి సంబంధించిన ఎంఈఓ గారు ఇంకనూ వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి అలాట్మెంట్ ఏమి అవ్వలేదు. సున్నాలు టోటల్ 0 వచ్చేసింది. ఇక మరొకటి మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ ఇవ్వబడింది. ఇందులో పక్కనే గో బటన్ ఉంటుందండి. ఈ గో బటన్ క్లిక్ చేస్తే ఏ ఏ పాఠశాలలలో టీచర్స్ అవసరమో ఆ లిస్టు ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అదే మాదిరిగా అన్ని పోస్టులు ఒకేసారి చూడలేము అనుకున్నప్పుడు మీరు సెలక్షన్ ద్వారా కూడా ఒక పోస్టు మాత్రమే తీసుకొని ఆ పోస్టుకు సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి అనేటటువంటి విధానంలో కూడా చేయవచ్చు. ఒక్కొక్క పోస్టు వైజ్గా అలాట్ చేసుకోవచ్చు, లేదా అన్ని పోస్టులను ఒకేసారి ఆల్ కొట్టడం ద్వారా అలాట్ చేసుకోవచ్చు. మీ సౌలభ్యం కొరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా ఒక్కొక్క పోస్టుని సెలెక్ట్ చేసుకొని అలాట్ చేయవచ్చు, లేదా అన్ని పోస్టులను సెలెక్ట్ చేసుకొని అలాట్ చేయవచ్చు. ఇది అలాట్మెంట్ స్క్రీన్ అండి. అయితే ఒక ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే, మొట్టమొదటగా మీరు అలాట్ చేసేటప్పుడు సిస్టము ముందర స్కూల్ అసిస్టెంట్లని ఖచ్చితంగా అలాట్ చేయవలసి ఉంటుందండి. అంటే ఇక్కడ ఈ మండలానికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 3 టీచర్స్ కావాలి, పిఎస్ 1 టీచర్ కావాలి,